ఆదికాండం 38వ అధ్యాయం 7వ వచనంలో ఎలా రాస్తుంది, నేను చదువుతాను, మీరు వినండి. యోదా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డవాడు గనక యెహోవా ఏరును చంపెను. ఇంతకీ ఎవరు ఈ ఏరు? ఏరు యాకోబుకి స్వయాన మనవడు. యాకోబు లేయాకి పుట్టిన 4వ సంతానమైన యోదాకు పుట్టిన జ్యేష్ఠ కుమారుడే ఈ ఏరు. ఏరు అనే పేరుకు హీబ్రూ భాషలో చెడు అని అర్థం. తన పేరుకు తగినట్లుగానే ఏరు యెహోవా దృష్టికి చెడు నడత నడిచాడు అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. ఇతని స్వభావం పూర్తిగా చెడిపోయింది. ఇతను బహు దుష్టత్వం కలిగిన వ్యక్తి. తన తాత అయిన యాకోబు మంచి ప్రార్థనాపరుడు, భక్తి కలిగిన వంశంలో పుట్టినప్పటికీ అతడు దేవునికి వ్యతిరేకంగా నడవటం ఎంత బాధాకరమైన విషయం. నేడు చాలామంది యవనస్తులు భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినప్పటికీ, మంచి ప్రార్థనా పరులైన తల్లిదండ్రుల్ని కలిగి ఉన్నప్పటికీ కూడా దేవునికి దూరంగా లోకానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి? క్రైస్తవ కుటుంబంలోనే పుట్టి తప్పిపోయిన యవనస్తులు ఎంతమంది లేరు? చాలామంది తల్లిదండ్రులు నాకు చెప్తూ ఉంటారు, బ్రదర్, నా ప్రార్థనా జీవితం నా బిడ్డకు రాలేదండి, నా విశ్వాస జీవితం నా బిడ్డలకు లేదండి, నా ఆత్మీయ జీవితం నా బిడ్డలకు అబ్బలేదండి అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ గురించి కూడా నీ తల్లిదండ్రులు ఇలాగే సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? లేదండి, నా బిడ్డ మంచి ప్రార్థనాపరుడండి, నా బిడ్డ మంచి విశ్వాస వీరుడండి, నా బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి, లోకానుసారంగా కాకుండా నా బిడ్డ ఆత్మీయంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు అని నీ తల్లిదండ్రులు కానీ నీ బంధువులు కానీ నీ గురించి సాక్ష్యం చెప్పగలరా? ఇటువంటి భక్తి కలిగిన ఆత్మీయమైన స్థితి నీలో ఉన్నదా? ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో ప్రియమైన సహోదరి సహోదరుడా. ఏరు తన ఇంట్లో జ్యేష్ఠ కుమారుడు. సాధారణంగా పాత నిబంధన గ్రంథంలో జ్యేష్ఠ కుమారుల మీద దేవునికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉంటాయి. బైబిల్ ప్రకారం జ్యేష్ఠ కుమారుడు అంటే కేవలం కుటుంబంలో పెద్ద వ్యక్తి మాత్రమే కాదు, అతనికి గౌరవం, బాధ్యత, ఆస్తిలో రెట్టింపు భాగం మరియు ఆధ్యాత్మిక స్థానం లభిస్తుంది. కానీ ఏరు వీటన్నిటికీ వ్యతిరేకంగా జీవించాడండి. ఏరు తన పట్ల ఉన్న దేవుని ప్రణాళికలను గుర్తించకుండా తన ఇష్టానుసారంగా జీవించాడు. నేడు చాలామంది యవనస్తులు దేవుని ప్రణాళికలు గుర్తించకుండా ఇష్టానుసారంగా జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి? దేవుని ప్రణాళికలో మనం గుర్తించనప్పుడు, మన పట్ల దేవునికున్న ఉద్దేశం మనకు తెలియనప్పుడు మన జీవితం ఏంటో మనకు సరిగా అర్థం కాదు. మన జీవితం పూర్తిగా వ్యర్థమైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ పట్ల ఉన్న దేవుని ప్రణాళికలో నీకు తెలుసా? నీ పట్ల దేవుడు గొప్ప ఆలోచనలు కలిగి ఉన్నాడని, గొప్ప ఉద్దేశములు కలిగి ఉన్నాడని ఎప్పుడైనా నువ్వు గుర్తించావా? అసలు నువ్వు వాటి గురించి ఆలోచించావా? వాటిని తెలుసుకోవడానికి కనీసం ప్రయత్నమైనా చేశావా లేదా? నీవు నీ పట్ల కలిగి ఉన్న దానికంటే నీ దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ మార్గముల కంటే నీ దేవుని మార్గాలు ఎంతో గొప్పవే. నీ ప్రణాళికల కంటే ఆయన నీ ఎడల కలిగి ఉన్న ప్రణాళికలు, నీ ఉద్దేశాల కంటే ఆయన నీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలు ఎంతో గొప్పవి. వాటిని నువ్వు గుర్తించిన రోజు నీ జీవితం గొప్పగా ఉంటుంది. నీ జీవిత పరమార్థం నీకు అర్థం అవ్వాలంటే నీ పట్ల ఉన్న దేవుని చిత్తం ఏంటో నీకు అర్థం అవ్వాలి. ఎప్పుడైనా ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏంటి? నా పట్ల నీ ఉద్దేశం ఏంటి? నన్నెందుకు ఈ భూమి మీదకు పుట్టించావు? నన్నెందుకు నా దినములు పొడిగించి ఇంకను ఈ భూమి మీద సజీవు లెక్కలో ఉంచుతున్నావని ఎప్పుడైనా దేవుడు మీ ఎడల కలిగి ఉన్న ఉద్దేశాలను తెలుసుకునే ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? నా పట్ల నీ చిత్తం ఏంటని దేవునికి ఎప్పుడైనా మీరు ప్రార్థించారా? దేవుని ప్రణాళికలు గుర్తెరగని ప్రతి ఒక్క వ్యక్తి మానవ ప్రయత్నాలను, మానవ ప్రణాళికల చొప్పున, మానవ ఆలోచనల చొప్పున ముందుకు సాగిపోయి దేవునికి దూరమయ్యే ప్రమాదం ఉందన్న సంగతిని మీరు మర్చిపోవద్దు. ఏరు తన దుష్టత్వాన్ని విడిచిపెట్టలేదు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనంలో, దుష్టక్రియలు మానక చేయువాడు తన మరణము కొరకే చేయును అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మన దేవుడు దుష్టత్వాన్ని చూసి ఆనందించి దేవుడు కానే కాదు. చెడుతనానికి ఆయన యొద్ద ఎంత మాత్రమూ చోటు లేనేలేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపాన్ని చూసి ఆనందించే కన్నులు కలిగిన వాడు కానే కాదండి. ఆయన యొద్ద చీకటి ఎంత మాత్రము లేనే లేదు. ఆయన పరిశుద్ధతను ప్రేమించువాడు, పరిశుద్ధత కలిగి జీవించు వారిని బట్టి ఆనందించువాడై ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం, భక్తిహీనుల ఆయుష్ తగ్గిపోతుంది అని చెప్పేసి సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం సెలవిస్తూ ఉంది. దేవుని యందు భయభక్తులు మన ఆయుష్ను పెంచుతుంది. దీర్ఘశాంతం కలిగిన దేవునికే ఏరు కోపం తెప్పించాడంటే ఏరు యెహోవా దృష్టికి ఎంత ఘోరమైన పాపం చేశాడో ఒక్కసారి మనం ఆగి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. అతని దుష్టత్వాన్ని బట్టి, అతని పాపాన్ని బట్టి, మారు మనసు నందని అతని స్థితిని బట్టి దేవుని తీర్పు ఆ వ్యక్తి మీదకు వచ్చింది. పాపం వల్ల వచ్చే దేవుని తీర్పుని ఏ వ్యక్తి కూడా తప్పించుకోలేడు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. నేడు ఈ వర్తమానం వింటున్న మీలో ఎంతమంది ఏరువలే
దుష్టత్వమును మానక చేయొచ్చు, పాపమును మానక చేయొచ్చు. దీర్ఘశాంతం కలిగిన దేవునికి కోపం పుట్టించేవారు ఎంతమంది లేరండి? ఈరోజు నీ జీవితాన్ని బట్టి, మారు మనసునందరి నీ స్థితిని బట్టి, నీ దుష్టత్వాన్ని బట్టి ఒకవేళ దేవుడు విసుగు చెంది ఉంటే, ఆయన కోపగించుకుంటే ఎలా నీవు ఆయన కోపాన్ని తాళగలవు? ఆయన కోపాన్ని నువ్వు ఎలా ఎదుర్కోగలవు? ఎన్నిసార్లు గద్దించినా విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా మరణమునందుదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ పాపం నిన్ను పట్టుకొని నిన్ను తీర్పుకు తీసుకొని వెళ్ళక ముందే యేసుక్రీస్తు ప్రభు పాదాలు పట్టుకొని పశ్చాత్తాపపడు. దేవుని గొప్ప కనికరం నీ కొరకు కనిపెట్టుకొనుచున్నది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. పశ్చాత్తాపపడి దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు నీ కొరకు దేవుని కనికరం సిద్ధంగా ఉంటుందన్న సంగతి. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు పశ్చాత్తాపపడకుండా దేవుని ఉద్దేశాలను ఏరువరే పాడు చేసుకుంటూ నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ దేవుని దుఃఖపరిచి ఆయన దీర్ఘశాంతాన్ని నువ్వు పరీక్షిస్తే దేవుని తీర్పును నువ్వు తప్పించుకోలేవు. ఏరు చాలా యవ్వనస్తుడండి, ఇంకనూ ఆ వ్యక్తికి పిల్లలు కూడా లేరు. యవ్వన కాలంలో దేవుని తీర్పుకు ఆ వ్యక్తి గురవటం ఎంత బాధాకరమైన విషయం. యవ్వన కాలంలో సగంలోనే ఆ వ్యక్తి జీవితాన్ని తాను ముగించటం ఎంత బాధాకరమైన విషయం. నేడు చాలామంది యవ్వనస్తులు ఏరువలే సగంలోనే తమ జీవితాలు ముగిస్తూ ఉన్నారు. సగంలోని దేవుని తీర్పుకు గురై, అర్ధాయుష్యుతోనే దేవుని తీర్పుకు గురై మరణించిన యవ్వన బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. నీ పట్ల దేవునికి గొప్ప ఉద్దేశములు కలవు, నీ పట్ల ఆయనకు గొప్ప ప్రణాళికలు ఉన్నాయి. ఆయన ఎద్దుకు వచ్చి ఆయన తట్టు తిరిగితే గొప్పగా ఆయన నిన్ను వాడుకోవటానికి, నీ జీవితాన్ని అందంగా తీర్చిదిద్దటానికి, 10 మందికి ఉపయోగపడే జీవితంగా ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంత బాధాకరమైన విషయం. భక్తి కలిగిన వంశంలో పుట్టి ప్రార్థనాపరులైన పూర్వీకులను కలిగి ఉన్న యోరు దేవుని ఉగ్రతకు, దేవుని తీర్పుకు గురవటం ఎంత బాధాకరమైన విషయం. ఈరోజు నీవు నేను అటువంటి స్థితిలో ఉండకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. మంచి ప్రార్థనాపరులైన తల్లిదండ్రులు నీకున్నారు, నీ కొరకు ప్రార్థించే మంచి స్నేహితులు నీకున్నారు. ఇకనైనా నీ ఆలోచనలు మార్చుకొని, నీ ప్రవర్తన మార్చుకొని దేవుని తట్టు తిరుగు. గొప్పగా ప్రభువు నిన్ను నిలబెట్టడానికి, వాడుకోవటానికి, నీ జీవితాన్ని మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు అన్న సంగతిని నీవు మరవద్దు. ఏరు యొక్క దుష్టత్వాన్ని బట్టి దేవుడు అతనికి సంతానం ఇవ్వలేదు. అసలు ఆ వ్యక్తి భూమి మీద బ్రతకడానికి కూడా అర్హుడు కానే కాదన్నట్లు దేవుడు ఆ వ్యక్తిని చంపేశాడు. దేవుడే చంపాడంటే ఆ వ్యక్తి ఎంతగా చెడిపోయాడో ఒక్కసారి ఆగి ఆలోచించు. నీవు నేను అలా ఉండకూడదని దేవుడు అనుకుంటూ ఉన్నాడు. దేవుని ఉగ్రతకు పాత్రులమయ్యే వారిగా మనం ఉండకూడదని, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వారిగా మనం ఉండాలని ఆయన ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.